హాయ్ అండి. ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నేను డీటాక్స్ వాటర్ మానేసానని చెప్పాను కదా. సో నాకు ఈ మధ్య వెయిట్ లాస్ సరిగ్గా అవ్వట్లేదండి. మళ్ళీ అయితే నేను డీటాక్స్ వాటర్ స్టార్ట్ చేశాను. దాని రెసిపీ కూడా ఈ వీడియోలో పెడుతున్నాను. ఇంకా మొలకల దోశ తినేదాన్ని కదా, సో దాని రెసిపీ కూడా ఉంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. నేను నా వెయిట్ లాస్ జర్నీ గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను నిన్న 3 మీల్స్ తిన్నాను, బట్ ఇవాళ నుంచి 1 మీలే చేస్తున్నాను. ఎందుకు అనేది కూడా చెప్పేశాను. మొత్తం చూడండి, అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే మిస్ అయిపోతారు. అండ్ చూసేసేయండి నేను నిన్న ఏం చేశాను. ఎర్లీ మార్నింగ్ అయితే నేను డీటాక్స్ వాటర్ తాగేస్తున్నానండి. దీని రెసిపీ కావాలని చాలామంది అడిగారు, సో రెసిపీ అయితే చూపిస్తున్నాను. కొంచెం అల్లం ముక్క అండ్ పచ్చి పసుపు ముక్క అండ్ కొంచెం జీలకర్ర. నేను పుదీనా ఎప్పుడు యాడ్ చేయలేదండి, ఇవాళ ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ అయితే స్మాష్ చేసుకోవాలి, మెత్తగా దంచేసుకోవాలి. ఇలాగా దంచుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో మిశ్రమాన్ని వేసి బాగా అయితే మరగనివ్వాలండి. ఇది మరిగిన తర్వాత రెడ్గా వస్తుంది, కంగారు పడకండి. దాంట్లో కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కలర్లో అయితే వచ్చేస్తుంది. నాకు ఈ మధ్య కొంచెం పొట్టొస్తుందండి ఇది మానేసిన తర్వాత. అండ్ వెయిట్ లాస్ కూడా నేను పెరుగుతున్నాను మళ్ళీ. నేను 1 మీల్ నుంచి 3 మీల్స్ తింటున్నాను కదా, సో మళ్ళీ అయితే వెయిట్ గెయిన్ అవుతున్నాను. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. నేను పర్ఫెక్ట్గా నాకు వర్కౌట్ అయ్యిందే నేను చేయాలనుకుంటున్నాను. ప్రయోగాలన్నీ మానేద్దాం అనుకుంటున్నాను. 3 మీల్ కూడా నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నాకు ఈ మధ్య నిద్ర రావట్లేదండి. నిద్ర లేకపోయినా కూడా వెయిట్ గెయిన్ అవుతాము. సో అందుకని అయితే నేను తిండి సరిగా లేదు కదా, అందుకనేమో అని చెప్పేసి 3 మీల్స్ అయితే స్టార్ట్ చేశాను. బట్ అయినా కూడా నాకైతే వెయిట్ లాస్ అవ్వట్లేదండి. స్లీప్ సరిగ్గా లేకపోతే వెయిట్ లాస్ అవ్వరు. అండ్ మీల్స్ కూడా నాకు ఓవర్ అయిపోయేలాగా తింటున్నానండి. సో అందుకని మళ్ళీ అయితే 1 మీలే స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. నాకు వర్కౌట్ బాగా అయ్యింది 1 మీల్ అయితే. సో నిన్న నేను తిన్నవి మీరు తినాలి అనుకుంటే ఈ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. నేనైతే నిన్న మార్నింగ్ ప్రోటీన్ కోసం పల్లీలు అండ్ ఆల్మండ్స్ తీసుకున్నాను. పప్పాయ ఒకటి తీసుకున్నాను. డైజెషన్కి, ఫైబర్కి చాలా మంచిది పప్పాయ అయితే. వాటర్ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. నిన్న అయితే నేను చాలా వెజిటేబుల్స్ తీసుకున్నానండి. ఇవన్నీ అయితే తీసి పెట్టుకున్నాను, వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి అని చెప్పేసి. కీరా, క్యారెట్, ఎగ్స్, ఆకుకూర, ఆలు, బీరకాయ అండ్ ఇంకా మునక్కాయలు, అల్లం అయితే నాకు డీటాక్స్ వాటర్ కానీ తీసుకున్నాను. చిక్కుళ్ళల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, చిక్కుళ్ళు కూడా తినచ్చు. అండ్ స్వీట్ పొటాటోలో కూడా ఫైబర్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇదైతే నా మీల్ అండి. ఆఫ్టర్నూన్ అయితే నేను కొంచెం రైస్ తీసుకున్నాను. చాలా తక్కువ రైస్ తీసుకుంటున్నానండి, అయినా కూడా పెరుగుతున్నాను. అండ్ బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ, ఇందులో అయితే ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఫిష్ అయితే నేను 2 తీసుకున్నాను, మీకు 3 చూపిస్తున్నానండి. నా కూతురు ఒకటి తీసుకునింది. అండ్ ఈవినింగ్ కూడా నేను బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ అండ్ విత్ 1 మొలకల దోశ తిన్నాను. కొంచెం క్యారెట్ అండ్ ప్రోటీన్ కోసం ఫిష్ అయితే తీసుకున్నాను. ఈ దోశ రెసిపీ అయితే నన్ను అడిగారండి ఇంతకుముందు, 2 సిస్టర్స్ అడిగారు. సో మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అదే అని అయితే నేను రెసిపీ చూపిస్తున్నాను. ఇవైతే సద్దలండి, ఒక 1/2 కప్ తీసుకున్నాను. అండ్ రాగులు కూడా ఒక 1/2 కప్ తీసుకున్నాను. చిన్న టీ గ్లాస్తో హాఫ్ తీసుకుంటున్నాను. ఇదే మనకి 3 to 4 డేస్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెసళ్ళు ఉంటాయి కదండి, పెసళ్ళు అవి కూడా నేను ఒక 1/2 కప్ అయితే తీసుకుంటున్నానండి. ఆ గ్లాస్తోనే మొత్తం కొలత తీసుకుంటున్నాను, హాఫ్ కప్పు లెక్కన. నెక్స్ట్ వచ్చేసి పచ్చి బఠానీలు. రాజ్మా కూడా వేసుకోవచ్చు, కానీ నాకు రాజ్మా అయితే మొలకలు రావట్లేదండి. ఇవైతే బాగా వస్తున్నాయి. మొలకలు రాకపోయినా పర్లేదు అనుకుంటే రాజ్మా కూడా వేసుకోవచ్చు, అవి కూడా చాలా హెల్త్కి మంచిదే. అన్నీ అయితే 4 కప్స్ తీసుకున్నానండి. సారీ 1/2 కప్స్ తీసుకున్నాను, అంటే 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ చేసుకోవచ్చు. కొంచెం గాలించుకోవడం వచ్చిన వాళ్ళైతే గాలించుకుంటే ఇసుక అలాంటివి ఏమన్నా ఉన్నా పోతాయి.
ఇందులోనే కొంచెం మెంతులు అయితే వేసుకుంటున్నానండి. మెంతులు అయితే మనకి షుగర్ స్పైక్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ నానబెట్టేసుకొని పక్క రోజు ఇవైతే ఇలాగా జల్లెల్లో పోసుకొని మూత పెట్టేసుకోవాలండి. చూడండి 1 డేకే మనకి మంచిగా మొలకలు అయితే ఫామ్ అయిపోతాయి. ఇవి ఇలా మొలకలు వచ్చిన తర్వాత అయితే మనం కొంచెం చూసుకుంటూ ఉండాలండి. కొంచెం కొంచెం వాటర్ తడుపు పెట్టుకుంటూ ఉండాలి. పొద్దున ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాటర్లో అయితే వాష్ చేసి పెట్టుకుంటే మనకి జిడ్డు అనేది రాకుండా ఉంటుంది. కొంచెం మినప్పప్పు అయితే యాడ్ చేసుకోవాలండి, నానబెట్టుకోవాలి. మినప్పప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. మనకి మొలకల నుంచి వచ్చే చేదునైతే ఇది బ్యాలెన్స్ చేస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో అయితే నేను అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుంటానండి. ఇవాళ పచ్చిమిర్చి లేదు, అందుకని అల్లం, జీలకర్ర, ఉప్పు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం ఘాటుగా బాగుంటుంది దోశ అయితే. ఇదైతే మనకి టేస్ట్ వైజ్గా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనకి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఒక్క దోశ తిన్నా కానీ కడుపు అయితే ఫుల్ అయిపోతుంది. సో అందరూ ట్రై చేయండి. మనకి పిండి అనేది ఉంటే మనం ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ మీల్లోకి తీసుకుంటుండే, బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ చాలా హెల్దీ అండి. సో చూడండి పాముల్లాగా ఎంత పొడవు వచ్చేసాయో. వీటిని అయితే ఇప్పుడు మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకుందాం. మనకి మంచిగా దోశ బ్యాటర్ లాగా అయితే చేసుకుంటే సరిపోతుందండి. ఇలా జల్లెట్లో వేసుకోవడం వల్ల మొలకలు అనేది మనకి బాగా వస్తాయండి. ఇదైతే నేను వెనిలా గారి వీడియోస్లో చూశాను. దోశ బ్యాటర్ అయితే ఇలా కలుపుకోండి. మరీ చిక్కగా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దు. ఇలా కలుపుకున్నామంటే మనకి క్రిస్పీగా దోశ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ అయితే దీన్ని దోశ వేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకొని అయినా వేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా కావాలి అన్నా వేసుకోవచ్చు. దీనిపైన మూత పెట్టి క్రిస్పీగా కాల్చుకుంటే దోశ రెడీ. అండ్ ఈవినింగ్ అయితే నేను కొంచెం సేపు ఎక్సర్సైజెస్ చేశానండి. నిన్న కాదు, ఇది మొన్న చేసిన వీడియో. చాలామంది అడుగుతున్నారు కదా ఎక్సర్సైజ్ చూపియండి అని. నాకు పర్ఫెక్ట్గా వచ్చు అని చెప్పట్లేదు, బట్ నేను చేసేవైతే మీకు చూపిస్తున్నాను. జస్ట్ వామప్తో అయితే స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా కానీ ఎక్సర్సైజెస్ చేయాలి అంటే టీవీలో సాంగ్స్ పెట్టేసుకొని కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెట్టుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది అండ్ హుషారు వస్తుంది. సో నేనైతే చిన్న చిన్న వామప్తో అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ బెల్లీ ఫ్యాట్, ఆర్మ్స్, హిప్ కరగడానికైతే అడిగారు నన్ను నిన్న. సో దానికైతే ఇవి బాగా వర్క్ అవుతాయండి. డైలీ చేశారు అంటే మీకు తొందరగా రిజల్ట్స్ అనేది కూడా వస్తుంది. ఏది చేసినా కానీ 30 to 50 టైమ్స్ అయితే చేయడానికి ట్రై చేయండి. నేను జస్ట్ మీకు ఇవి చేస్తున్నాను అని చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను డైలీ నేను చేసే ఎక్సర్సైజెస్ అయితే చూపిస్తాను. నా డ్రెస్ గురించి అయితే కామెంట్ చేయకండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇలాంటివి వేసుకుంటేనే కంఫర్ట్గా ఉంటుంది కదా. నైటీస్లో అలా చేస్తే అంటే అవి పాడైపోతాయి, నైటీ చినిగిపోతుంది అండ్ మనకి అంత కంఫర్ట్ అనిపించదు. సో అందుకే నేనైతే ఇది వేసుకుంటున్నాను. డ్రెస్సెస్ కూడా వేసుకొని చేయొచ్చు, బట్ అవి కూడా లాంగ్ ఉంటున్నాయి కదా, నాకు కాళ్ళ దగ్గర తగులుతూ ఉంటున్నాయి. సో అందుకనైతే టీ షర్ట్ అండ్ జీన్స్ అయితే వేసుకున్నాను. జీన్స్ కాదులేండి, స్పోర్ట్స్ ప్యాంటే అది. సో ఇవైతే సైడ్ ఫ్యాట్ కరగడానికైతే చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. అట్లీస్ట్ 30 to 50 టైమ్స్ అయితే చేయడానికి ట్రై చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయొచ్చు కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్.